బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు పనిచేయాలన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. పశువులకు గాలికుంటూ నికాలు వేయించాలన్న ఎమ్మెల్యే బీర్లాయలయ్య. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు నాయకులు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్ లో జరిగిన ఎమ్మెల్యే తల్లి కాంతమ్మ దశదిన కర్మకు ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే తల్లి చిత్రపటానికి నివాళులర్పించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు పలువురు నేతలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేవరకొండలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో అసెంబ్లీ టికెట్లు సిఫారసు చేసే అధికారం జిల్లా అధ్యక్ష కమిటీలకే ఉంటుందని వెల్లడించారు. ప్రజల కోసం ఎన్ని పాదయాత్రలు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు మనం ప్రతి ఒక్కరు చూస్తున్నాం. అందుకనే మన లక్ష్యంలో ఒకటే, రాబోయేటువంటి 28 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మన ముందున్న ఇలా అభివృద్ధిలో. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేవరకొండ మార్పు చూపెడతాం. త్వరలో ముఖ్యమంత్రి గారి కూడా తీసుకురాబోతున్నాం. ఈ నియోజకవర్గ అభివృద్ధి మనం ఒక ఆయన మాట్లాడతారు. నేను మొత్తం 600 కోట్ల ప్రధానమంత్రి చేసుకోవాలా. పార్టీ తరఫున శంకర్ నాయక్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో నిర్వహించిన ఉచిత గాలికుంట టీకాల కార్యక్రమంలో ప్రభుత్వ పాలరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మెడిసిన్ అందజేసే సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయానికి వెన్నెముకగా ఉండే పశువులను సంరక్షించడం మన బాధ్యత అన్నారు. వెన్నుదన్నగా దానికి తోడుగా ఈ పాడి పరిశ్రమ రైతుకు పాడి 6 నెలల కోసం వస్తే రైతులకు దాంతో పాటు ఈ పాడి మీద అగ్రికల్చర్ తో పాటు వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తి అనేది చాలా గణనీయంగా ఈ మండలంలో నాకు తెలిసి ఆలయ నియోజకంలో గతంలో ఇక్కడ ఈ చొల్లేరులో పాలు చాలా ఉత్పత్తి అయ్యేది. సుమారు 40 నాకు కూడా అనుభవం కాబట్టి ఒక్కొక్కసారి ఆ పశువుల గిట్కలు కూడా ఊసిపోతాయి. అంత తీవ్రత ఉంటుంది. దానివల్ల ఆ పశువులకు అందుబాటులో ఉండి తగు చర్యలు తీసుకొని ఈ పశు సంపదను కాపాల్సిందిగా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం ఉన్నా మెడిసిన్ విషయంలో కానీ మీకు ఇంకా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలా అండ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గ్రామ రైతులకు, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో 498 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని, అందులో 430 వరి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే మొదలయ్యాయని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
ఇలా రైతులందరికీ కూడా నమస్కారం. సో ఈసారి మరి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మొత్తం అంతా కూడా మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా 498 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మరి ప్యాక్ సెంటర్స్లతో కలుపుకొని ఐకేపీ సెంటర్స్తో కలుపుకొని ఇతర సెంటర్స్ అన్నీ కలుపుకొని టోటల్ జిల్లా వ్యాప్తంగా కూడా 498 సెంటర్కి రావడం జరిగింది. మరి 10 సెంటర్లలో కూడా ఇంకా మనకి మాయిశ్చర్ అన్నది మనది ఎంతైతే రిక్వైర్డ్ లిమిట్ ఉంటుందో సో దాన్ని ఇంకా కూడా రీచ్ కాలేదు. మరి ఆ మాయిశ్చర్ వచ్చిన వెంటనే మరి వీళ్ళన్నిటికీ కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. కూడా చేసుకోవాలనేది కూడా అన్ని సెంటర్ ఇన్ఛార్జీలకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటా ఉన్నా కూడా డబ్బులు పడే విధంగా కూడా మనం ఎన్షూర్ చేసుకోవడానికి తొందరగా కూడా ట్యాబ్ ఎంట్రీ అవన్నీ చేయడము, మిల్లుల దగ్గర కూడా ఎక్కువ వేచి ఉండకుండా అక్కడ కూడా తొందరగా అన్లోడ్ అయ్యే విధంగా అన్ని రైస్ మిల్లకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి కూడా హమాలీలను ఎక్కువ పెట్టుకొని తొందరగా దించుకొని వెయిటింగ్ టైం అనేది కూడా తక్కువ చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని మరి రైతులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనేది కూడా మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట 6 మావోయిస్టులు లొంగిపోయారు. కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున తక్షణ సాయం అందించనున్నట్లు తెలిపారు. మిగిలిన అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు సైతం జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి పునరావాసం, జీవన భృతి కల్పిస్తామని అన్నారు. దేవరకొండ గుడిపల్లి బడ్డీ కేసులో 2 ఏజెంట్లను అరెస్ట్ చేసినట్టు ఏఎస్పీ మౌనిక తెలిపారు. పెద్దడి చెర్లపల్లి మండలం పలుగుతాండ గ్రామానికి చెందిన రమావత్ బాలాజీ కేసు విచారణలో భాగంగా 22 ఎకరాల భూమి డాక్యుమెంట్లు, ఫార్చునర్ కారు, ఐఫోన్ సీజ్ చేశామని బాలాజీ నాయక్ బాధితుల ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వాలని కోరుతున్నారు. మధు అనే అతని గురించి ఒక వ్యక్తి గురించి కూడా తెలిసింది. సో ఇప్పుడు మేము పర్టికులర్ అభిషేక్ ఇంకా మహేష్ అభిషేక్ డ్రైవర్. సో ఈ అభిషేక్ని కూడా మేము తను అభిషేక్ మధు అసోసియేట్. సో మధు బాలాజీ నాయక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు చీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు 2 పార్ట్నర్స్ ఉండే. ఆ తర్వాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చి తర్వాత మధు స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో ఇద్దరు కూడా ఇప్పుడు కాంపిటీటర్స్ లాగా మన అభిషేక్ పేరు మీద పెట్టడం జరిగింది. దాని విలువ 7 కోట్ల రూపాయలు. అండ్ తిన దగ్గర నుంచి ఒక టొయోటా ఫార్చునర్ కార్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అది టొయోటా ఫార్చునర్ అండ్ టొయోటా ఫార్చునర్ బాధితులు ఉన్నారు. ఎంతవరకు ఎన్ని కోట్ల మోసం మధు చేశాడనేది పూర్తిగా చెప్పలేకపోతున్నాడు. సో ఇంకా మధు ఏజెంట్స్ కూడా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మేము వాళ్ళని త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. మధు ప్రస్తుతానికి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. బట్ వీ విల్ సూన్ ఫైండ్ హిమ్ అండ్ ఆయన కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఎస్, మధు మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది ఆల్రెడీ. మేము పిటిషన్స్ తీసుకున్నాము. అభిషేక్ మీద కూడా మాకు పిటిషన్స్ వచ్చాయి. ఒక ఎఫ్ఐఆర్ చేశారు. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో సోలార్ లైట్ స్తంభాలకు అమర్చిన బ్యాటరీలను దొంగిలిస్తున్న 4 దొంగలను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. జనగాం జిల్లాకు చెందిన సంపత్ మహేష్, ప్రశాంత్, సాంబరాజు అనే నిందితులను వద్ద నుంచి మొత్తం 38 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. గత కొంతకాలంగా సోలార్ బ్యాటరీస్ గవర్నమెంట్ పెట్టినటువంటి సోలార్ లైట్కి సంబంధించినటువంటి గ్రామాలలో పెట్టినటువంటి ఈ లైట్స్ బ్యాటరీస్ దొంగతనాలు జరుగుతున్నాయి. మన దగ్గర ఈ మహేశ్వరం, బాంజీతాండ, ఇటిక్యాలపల్లి, మాదనపేట తదితర గ్రామాల్లో 14 గ్రామాల్లో కంటిన్యూగా వీళ్ళు నైట్లో వచ్చి రెక్కి నిర్వహించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సోలార్ లైట్స్ను ఆటోల మీద తరలించేవారు. కరీంనగర్లో ఇలా అమ్ముకుంటున్నారు. ఇక ఈ అన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి సోలార్ ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజు రెడ్డిగారి దగ్గర ప్రొడ్యూస్ చేశాము.
మహేశ్వరంలో పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. అందిన సమాచారంతో మహేశ్వరంలోని కే చంద్రారెడ్డి రిసార్ట్స్ పై దాడి చేసిన పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్లకు మందు అమ్మాయిలతో పార్టీ ప్లాన్ చేయగా రాచకొండ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. లిక్కర్ తో పాటు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో లిక్కర్ కు అనుమతి ఉన్నప్పటికీ అమ్మాయిలు డాన్సర్లను ఆరెంజ్ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు పోలీసులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జన్మదినాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖపై భారత్ ద్వారా అక్టోబర్ 6వ తేదీన సర్దార్ @150 ఐక్యత మార్చి పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా యువత తమ దైనందిన జీవితంలో ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ వంటి అంశాలను భాగం చేసుకునేలా ప్రోత్సాహం అందించనున్నారు. मेरा युव भारत मिनिस्ट्री ऑफ यूथ अफेयर्स एंड स्पोर्ट्स गवर्नमेंट ऑफ इंडिया ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము సర్దార్ @150 యూనిటీ మార్చ్ ప్రోగ్రామ్కి సంబంధించి నిర్వహిస్తున్నాము. నాతో పాటు ఇక్కడ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ సూర్నేని శ్రీధర్ గారు, అలానే ప్రొఫెసర్ ఇస్తారి సార్, స్టూడెంట్ అఫైర్స్ కాకతీయ యూనివర్సిటీ డీన్, అలానే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారు ప్రొఫెసర్ ఈసం నారాయణ గారు కాకతీయ యూనివర్సిటీ, అలానే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా ఉన్న డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి సార్. సో మేమందరం కూడా సంయుక్తంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ గారి క్విజ్ కాంపిటీషన్స్ కావచ్చు, అన్ని కాంపిటీషన్స్ వరకు కూడా ఈ ఎంటైర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 ఇయర్స్ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ గాను మై భారత్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎంటైర్ యూత్ ఉమ్మడి వరంగల్ జిల్లాలకు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవులో కొలువై ఉన్న పద్మార్పులి కాకు అమ్మవారి దండారి ఉత్సవాల సందర్భంగా పోస్టర్ను జేసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి ఆలయం వద్ద జరిగే దండారి ఉత్సవాలలో దండారి దర్బార్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీ శ్రీ పద్మల్పురి కాకుబాయి ఆలయ ప్రాంగణంలో ఏదైతే 17వ తారీఖు నాడు ఆదివాసులందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు 17వ తారీఖు నాడు పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ దర్బార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కాకుబాయి తరపున కాకుబాయి ఆలయ కమిటీ తరపున కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పద్మల్పురి కాకుబాయి దర్బార్కి విచ్చేసి ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావిస్తూ మీరందరూ కూడా ఈ కాకుబాయి దర్బార్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ పద్మల్పురి కాకుబాయి తరపున నమస్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆశ్రమ పాఠశాల మరియు బాలుర కళాశాల బండారుపల్లిలో కార్డియోపల్మనరీ పునర్జీవనం ప్రక్రియ అవగాహన కార్యక్రమాన్ని ములుగు జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పివిన్ కుమార్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే కార్డియోపల్మనరీ పునర్జీవన ప్రక్రియ అందరికీ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అయిపోయిందా ఒకటి ఒక్కటేసారి నిమిషంలో నూటిలో లేస్తలేడు అంటే చనిపోవడం కాదు, అది అయిపోయింది అని కాకుండా మనం చేస్తుంటూ పోవాలి. అదే మన పన్నాడు ఏంటి వచ్చేంత వరకు
ఉండద్దు. ఎందుకంటే ఆక్సిజన్ అనేటువంటి ఆయనకు అవసరం అనేది చాలా మంది అంటాడు ఎవరు సాయం చేయడు కాకుండా అందరు గుమ్మడి ఇట్లా చూస్తారు కానీ గాలి అందరూ అతను కదా. మనం ఏం చేయాలంటే కొంచెం విశాలంగా అందరిని దూరంగా చేసేసి ఈ ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ చేయాలి మనం. గూగుల్ పిక్సెల్ కావచ్చు. వెరీ గుడ్. తర్వాత శ్వాస చాలా మంచి సమాచారం గట్టిగా ఇప్పుడు మీరు పేపర్లో కూడా చూస్తాను, టీవీలో చూస్తాను, ఇప్పుడు మన యూట్యూబ్ లో కూడా చూస్తాను. అర్థమైంది. ఆ పేపర్ ఇక్కడ అడ్డపడకపోతే ఒక పోలీస్ ఆయన కాపాడి ఇది చేసి సిపిఆర్ చేసినట్టు చెప్తున్నారు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే మా డిపార్ట్మెంటే కాకుండా ఇది సాధారణమైన చిన్న ప్రక్రియ, చిన్న చేసే పని కాబట్టి. రాజమహేంద్రవరంకు చెందిన టీడీపీ నాయకులు వేమగిరి వెంకటరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మద్దాల యేసుపాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ స్టేట్ డైరెక్టర్ గా నామినేట్ కావడంతో ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సత్కారం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజు మాట్లాడుతూ ధన్యవాదాలు తెలిపారు. మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉందుర్తే సుబ్బారావు మాట్లాడుతూ మాదిగ ఉద్యోగుల సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ప్రతిష్టాత్మకమైన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు మాదిగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ వేమగిరి వెంకటరావు గారిని ఎంపిక చేసిన శుభ సందర్భంగా వారికి ఏపీ ఆరోగ్యాలు కలగజేయాలని మేము ఏపీఎంఆర్పీఎస్ పక్షాన హృదయపూర్వకంగా కోరుకుంటూ మా అందరి తరఫున వారికి శుభ సత్కారాన్ని అందజేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. అందరూ మరొకసారి చెప్పడం ద్వారా అన్నయ్యాలకి ఓకే అన్నగారు. ఈ కార్యక్రమం మరి ఎంతతో సన్మానం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవులో గల పద్మాల్పురి కాకు అమ్మవారి ఆలయం వద్ద భక్తులు సందడి నెలకొంది. ఆదివాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాకు అమ్మవారి దర్బార్ ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నామని, అధికారులు, నాయకులు, ఆదివాసీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్బార్ను విజయవంతం చేయాలని కోరారు. వెలిసినటువంటి పద్మాల్పురి కాకు దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులు ఆదివాసులే కాకుండా అనాదివాసులు కూడా పూజించడం జరుగుతుంది. ఈ పద్మాల్పురి కాకు దేవస్థానం అనేది చాలా పురాణ చరిత్రలో రాయబడింది. అదే పురాణ ఈ దేవత అనేది చాలా ఆదివాసులకు మంచి మనసుతో పూజించేటువంటి దేవత కావున ఈ దర్బార్ అధికారులతో ఒక వేదికగా ప్రకటించడం కూడా జరిగింది. అది ఏంటి 17 తారీఖున మన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈ దర్బార్కు వచ్చి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడి నిరసిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు దళితులు నిరసన దీక్షకు దిగారు. ఖజురాహో దేవాలయ విష్ణుమూర్తి విగ్రహం కేసులో సీజేఐ ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని, ఆ కేసును రిజెక్ట్ చేయడంతో సీజేఐ మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో దుమారం రేపారని, మరొక న్యాయవాది రాకేష్ కిషోర్ ఆ కోర్టులోకి వెళ్లి బోర్డును విసరడం ఇదంతా ఒక పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో దళిత నేతలు ఉన్నారు. భారతదేశానికి ఒక పెద్ద థ్రెట్ ఉందనే ఉద్దేశాన్ని తట్టి లేపినందుకు ఈరోజు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు గౌరవశ్రీ కురి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మరి నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఎందుకనగా భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు మేమందరం ఇక్కడ ఏకమైనాం. దళితుల జేసీ తరఫున మరి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ యొక్క దాడి న్యాయం చేయాలని మేము ఈ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క సమస్య ఏ ఒక్కరి మీద జరిగింది కాదు, భారతీయులందరి మీద జరిగిన అవమానం కాబట్టి ఇది అందరూ కూడా తనదిగా భావించి ముందుకు రావాలి, నిరసన వ్యక్తపరచాలని కోరుకుంటూ నా పేరు గొర్రె రాజు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్.
అధర్ముడుకు సంబంధించినటువంటి దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఏదైతే హోమ్ మినిస్టర్ కిందికి వస్తుందో అక్కడ ఆ పిటిషన్ ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రిజెక్ట్ అయిపోయింది. మీరు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా మీరు అవమానం చేసినట్టే. సుప్రీంకోర్టులో మీరు బూటు విసిరితే మీరు అది ప్రధానమంత్రి మీద పడ్డట్టు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద పడ్డట్టు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పడ్డట్టు కదా, ఈ వ్యవస్థ మీద పడ్డట్టు కదా. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను కంట్రోల్ చేయడానికి ప్రజాస్వామ్య అనుకూల శక్తులు, రాజ్యాంగ అనుకూల శక్తులు రాజ్యాంగ రక్షణ కోసం కంకణబద్దులై బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ. మంచిర్యాలలో 16 సాయంత్రం సంఘతాన్ సృజన్ అభియాన్ గురించి విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నామని కార్యక్రమంలో ఏఐసిసి పరిశీలకులు డాక్టర్ నరేష్ కుమార్, మంచిర్యాల జిల్లా మరియు ఆసిఫాబాద్ జిల్లా పరిశీలకుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం. ఈ నెల 16వ తారీఖున ఏఐసిసి నుండి డాక్టర్ నరేష్ కుమార్ గారు మంచిర్యాల జిల్లాకి, మన మంచిర్యాల పట్టణానికి అబ్జర్వర్గా వస్తున్నారు. సాయంకాలం 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది. తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశాలను అందజేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆయన డిసిసి ఆస్పిరెంట్స్తోని 1-to-1 మాట్లాడడం జరుగుతుంది. తర్వాత మన 6 బ్లాక్స్లో కూడా బ్లాక్ మీటింగ్స్ అనేటివి జరుగుతాయి. నేను మన కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, వచ్చిన అతిథులని సాదరంగా ఆహ్వానించాలి, సంయమనం పాటించాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. జై కాంగ్రెస్. కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 5 వద్ద హాస్టల్లో ఉంటున్న యువకులు స్థానిక కుటుంబంపై దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయవద్దని పలుమార్లు హెచ్చరించామని, తాజాగా బయట నిలిపిన బైక్ సీటు కవర్ కట్ అయిందనే కారణంతో సుమారు 30 మంది హాస్టల్ యువకులు ఇంట్లో చొరబడి దాడి చేశారని బాధితులు స్థానికులు తెలిపారు. వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా కానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీటు చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. 20 మంది నుండి 30 మంది వచ్చి 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని ఎమర్జెన్సీ అయినా, ఏం ఎమర్జెన్సీ అయినా, పిల్లలతో ఉన్నా సరే, ఏ ఎమర్జెన్సీ అయినా ఎవరు రెస్పాండ్ ఎవరు చెప్పినా సరే ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఇది ఇక్కడే కాదు, కేపీహెచ్పీ మొత్తం మీద ఇష్యూగానే ఉంటుంది. వెంటనే పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామని చూస్తున్నారు. మాకైతే ఇక్కడ సేఫ్టీ అయితే లేదు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఎంత ఓపిక్గా పోనీలే అని చూస్తున్నా సరే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మహా అయితే కేసు పెడతారు, ఏం చేస్తారు, మామూలే కదా, అవసరమైతే మీ బిల్డింగ్ కూడా ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు. కొట్టారయ్యా పాపం, బాగా అందరినీ కొట్టారు. ఈ అబ్బాయి వాళ్ళు తాగొచ్చి గొడవ చేయడము, ఈ అబ్బాయి బళ్ళు పెట్టొద్దని చెప్తున్నా కూడా వింటలేదు వాళ్ళు. ఆటో రావడానికి ఇబ్బంది అయిపోయింది, మేము ఏదైనా వెళ్ళాలన్నా ఇబ్బంది. పాత బస్తీలోని ఛత్రినాక, ఫలక్నామా, బహదూర్పుర, చార్మినార్, సంతోష్ నగర్ ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన కూడల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాసిబాట కార్యక్రమంలో జీహెచ్ఎంసీ విద్యుత్ అధికారులతో కలిసి పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని జేపీ కాలనీ మరియు అంబేద్కర్ కాలనీలను సందర్శించి కాలనీలలో విద్యుత్ లూజ్ లైన్లు, మిడిల్ పోల్స్ వంటి సమస్యలను పరిశీలించి వాటిని సరిచేయాలని తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు పనిచేయాలన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. పశువులకు గాలికుంటూ నికాలు వేయించాలన్న ఎమ్మెల్యే బిర్లాయలయ్య. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు నాయకులు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.